KF4 న్యూస్ కి స్వాగతం. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో బైన్సా మండలంలోని వానల్ఫ్లాట్ గ్రామానికి చెందినటువంటి కదం బోజారం పటేల్ అనే యువకుడు విద్యుత్ షాక్ తోటి మృతి చెందగా బాధిత కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఈ సహాయాన్ని అందించినట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలోని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ తో పాటుగా మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు గణేష్ పటేల్, సోలంకి భీమరావు, తాలోడ్ శ్రీనివాసు, సచిన్ పటేల్, చందర్ పటేల్, సాయిరెడ్డి, భూమేష్ తదితరులు ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో 2వ తారీఖు అతని కుమారుడైన బోజారాం గారు కరెంట్ షాక్తో మరణించిండు. దానికి మనం కంపెన్సేషన్ కింద 5 లక్షలు చెక్ గౌరవ ఎమ్మెల్యే ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ నుంచి ఇస్తున్నాం. ఒక్క నిమిషం అన్న, ఎంఆర్ఓ గారు కొంచెం దగ్గర కొంచెం వెనకైతే రోజు వాళ్లపాడు గ్రామంలో భోజరాం అనే పిల్లగాడు కరెంట్ షాక్తోని చనిపోయాడు. వాడికి ప్రభుత్వం ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు రీఎంబర్స్మెంట్ ఇచ్చడం జరిగింది. దాని కొరకు ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.